శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ విదేశాల్లో కూడా నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి ఈవెన్ ద సౌత్ ఆఫ్రికాట వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరేనండి, నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ సిఎంఏ. నేను అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ 2000 ఇయర్లో చేశాను అనుకోండి, ఒక 25 ఏళ్ల క్రితం. సరే, అదే పక్క పెడదాం, పెద్ద ఇదేం కాదు, గ్రేట్ ఏం కాదు. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అలాగే వీలుంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరగా వస్తాయి. దాని మన ఎలా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో మీరు అందరికంటే ముందు చూసేయచ్చు అనమాట. అదొక గొప్ప అనుభూతి అండి. అంతేకాకుండా మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మనకి ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నంబర్ ఉంది కదండి, 7075389589, 7075389589. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే నేను ఇలాగ షూటింగ్స్లో ఉండడం, లేకపోతే వేరే జాతకాలు చెప్తూ ఉంటాను నేను. సో కాబట్టి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తూ ఉంటే నేను తప్పకుండా మళ్ళీ మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఫోన్ చేస్తానండి. మీకు మీ యొక్క ఏం కావాలో తెలుసుకుంటాను. ముహూర్తాలు మన దాంట్లో ముహూర్తాలు పెడతాము. అలాగే ఒడుగు ముహూర్తాలు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు, లేకపోతే మ్యారేజ్ కపుల్స్ ఉంటే సరే చూసుకోవడం. అంటే వివాహానికి ముందర మనం అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క జాతక పరిశీలన అంటాం కదా, అది చేసుకోవడం వల్ల మనకి అదే ఆశ్రయించి తప్పకుండా నేనే చూస్తాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కన్సల్ట్ చేయండి. సరేనండి. ఇప్పుడు 16వ తారీఖు నుంచి జూన్ 16, 2025 నుంచి 30th జూన్ 2025 వరకు కూడా, అంటే 15 రోజుల పాటు గ్రహాల యొక్క అనుభూతి ఎలా ఉండబోతుంది మన మీద. అనుభూతి చూడండి, అనుగ్రహం కాదు, గ్రహాల యొక్క అనుగ్రహం మనకున్న అనుభూతి ఎలా ఉండిపోతుంది, బ్రహ్మాండం ఉండబోతుందండి. మకర రాశి వాళ్ళకి ఈ 15 రోజులు కూడా చాలా బాగుందండి. మీకు రావాల్సిన సంపదలు ఎట్టి పరిస్థితుల్లో ఆగవు, వస్తాయి. పైగా గురుడు కూడా ద్వితీయ భావాన్ని పర్ఫెక్ట్గా చూస్తాడండి. చక్కటి భోజన వసతులు, బంగారు ఆభరణాలు. అంటే బంగారు ఆభరణాలు అందరికీ రావండి, కొంతమందికి వాళ్ళ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది. కాకపోతే విద్య మాత్రం వస్తుంది, సకాలంలో విద్య వస్తుంది మీకు. విద్యలో ఆటంకాలు కూడా ఉన్నాయి రాహు ప్రభావం వలన. కానీ ఎక్కువ షార్ట్ జర్నీస్ వేస్తుంటారు మకర రాశి వాళ్ళు. షార్ట్ జర్నీస్ వాళ్ళ యొక్క తెలివితేటలు పెంచుకోవడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి నిరంతరము కష్టపడుతూ ఉంటారు. నెంబర్ ఆఫ్ బుక్స్ చదువుతూ ఉంటారండి. గ్రేట్ అసెట్. అలాగే శుక్రుడు మనం భలే కాపాడుతుంటాడండి. చక్కటి విద్య ఇచ్చి, చక్కటి సంగీతంలో నిష్ణాతులు అనిపించేట్టుగా చేస్తుంటారు. సంగీతం వాయిద్య కళాకారులు అంటారు కదా సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా, వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారండి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, ఇంత శుక్రుడు ఆభరణాలు అయితే వస్తువులు, డ్రెస్సెస్, వాహన యోగము ఖచ్చితంగా మీకు జాతకాల రీత్యా కొంతమందికి వాళ్ళకి వస్తాయి ఉండవు, వాళ్ళు కొనుక్కుంటారు. అది అదృష్టం ఉంది. శుక్రుడు ప్రభావం ఉంది కదా, 5th హౌస్లో 4th భావంలో ఉన్నాడు కదా, అది కానీ మంచి చక్కగా అందంగా తయారవుతారు. అంతేకాకుండా రైతులు కూడా మంచి అద్భుతంగా వాళ్ళ యొక్క పంటలు బాగా పండి ధనం రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సంతానం విషయంలో చాలా ఇబ్బంది మీరు ఫేస్ చేస్తూ ఉంటారండి. అంటే సంతానం పుట్టడానికి, పుత్రిక సంతానం పుట్టడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే అంటే మీరు జాగ్రత్త సంతానం విషయంలో కేర్ తీసుకోవాల్సిందే. పుత్రిక సంతానం విషయంలో మీకు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ విషయం చెప్తున్నాను. అంతేకాకుండా మీరు అంటే కొంతమందికి స్టాక్ మార్కెట్లో ఉంటారు సార్, స్టాక్ మార్కెట్ స్పెక్యులేషను అంటాం కదా, దాంట్లో నష్టాలు వస్తాయండి మీకు. అంతే అద్భుతంగా ఫలితాలు ఏమీ ఉండవు, ధన నష్టం ఎక్కువ ఉంది. జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా సంగీతంలో, కళారంగంలో ఉన్న వాళ్ళు కూడా గబగబా అవకాశాలు వచ్చేసి రెండరా బాబు అని అందరూ పిలవరు, అవకాశాలు స్లో అయిపోతుంటాయి. ఏదైనా మకర రాశి వారికి అలా రవి 6వ భావంలో అనమాట, రవి బుధులు 6వ భావంలో ఉన్నారంటే మేనమామలు చాలా బాగుండడము,
శత్రువుల వల్ల విజయం సాధించడము. గురు బుధులు కూడా ఉన్నారు కాబట్టి వ్యాపార సంస్థలు, వ్యాపార సంస్థలోను, అలాగే మీరు బాగా కమ్యూనికేషన్ స్కిల్స్లో బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. కమ్యూనికేషన్స్ 6వ భావంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మేనమామలకి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా 6వ భావంలో కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీకు విజయం సాధిస్తారు. రవి 6వ భావంలో అంటే స్టాంపింగ్ అయిపోతుంటుంది విదేశాలు వెళ్ళడానికి. అష్టమాధిపతి గురుడు రవి కూడా 6వ భావంలో ఉన్నాడు కదా, మంచి యోగం. 6వ భావాధిపతి బుధుడు 6వ భావంలో ఉండడం వల్ల హర్షయోగాన్ని కూడా సిద్ధిస్తాడు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి, భార్యాభర్తల విషయంలో అనురాగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఏదైనా అష్టమస్థానంలో కుజుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం, యాక్సిడెంట్స్ని ఇస్తూ ఉంటాడు. ఉండాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అష్టమస్థానంలో కుజుడు రోడ్డుకు సంబంధించిన రోడ్లో వెళ్తుంటారు, అదే ఫ్లైట్లో తిరుగుతుంటారు, లేకపోతే కొంచెం చిన్న ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంది. నడుస్తూ పడిపోవడము, దెబ్బలు తగలడము, బ్లడ్ కనపడము, ఏదో చిన్న ఇబ్బందికరమైన వాతావరణం ఉందండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సూచనలు మాత్రమే, భయపడ్డం కాదు. సరే, భాగ్యస్థానం కూడా చూసుకునే మకర రాశి వాళ్ళకండి విదేశాలు వెళ్ళడానికి కూడా అంత ఇష్టపడరు. మీరు మనం ఇక్కడే చదువుకుందాము, ఇక్కడే డెవలప్ అవుతాము అని మీరు అనుకుంటుంటారు కొంతమందికి ఏమో అసలు విదేశాలకు ఎందుకులే బాబు, మనకి ఉద్యోగరీత్యాను ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళడం అనవసరం. ఉద్యోగరీత్యా కదా, ఉన్నతమైన విద్య రీచే అంటే మీకు అనుకున్న యూనివర్సిటీలో రాలేకపోవచ్చు మీ సీటు. అలాగే పుణ్యక్షేత్ర నదులు స్నానాలు అవి చేయలేకపోవచ్చు, చిన్న ఇబ్బందులు కలగడం, వ్యాపారాభివృద్ధి కలగలేకపోవచ్చు. ఇవన్నీ కూడా కొద్దిగా సులువు అయిపోతూ ఉంటాయి. కానీ ఉద్యోగం అంటారా, దూసుకుపోతుంటారు. ఉద్యోగంలో పెను మార్పులు వస్తూ ఉంటాయి. ఉద్యోగంలోనేమో ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఆడవాళ్ళకి, కొంతమందికి అయితే బాగా ఉద్యోగాల్లో వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. జాబ్ రీత్యా ప్రొఫెసర్స్ గాను, లెక్చరర్స్ గాను, లాయర్స్ గాను, అంటే అడ్వకేట్స్ అనమాట అండి. అలాగే మీరు డాక్టర్స్ గాను బాగా చలామణి అవుతుంటారు, డెవలప్ అయిపోతుంటారు. బ్యూటిఫుల్, చాలా బాగుందండి. ఇంకా చెప్పాలంటే మీ మకర రాశి వాళ్ళకి మీ లాభస్థానాన్ని కూడా పర్ఫెక్ట్గా కుజుడు చూస్తున్నాడు. లాభాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి గురు ప్రభావం వలన దైవ దర్శనాలు చేసుకోవడము, అలాగే మీరు చేసినటువంటి ఉద్యోగాలు కదా అనుకోండి, మీరు విదేశాలకు వెళ్ళడము, అక్కడ సన్మానాలు జరగడము, ఇక్కడ కూడా సన్మానాలు జరగడము, ధనప్రాప్తి కలగడము, అలాగే మంచి మంచి వాటికి మాత్రం ఖర్చు చేయడం జరుగుతుందండి. ఏదైనా మకర రాశి వారికి 2వ భావం నుంచి 8వ భావం కూడా కాలసర్ప దోషంలో ఉండిపోయాయి కాబట్టి ప్లానెట్స్ అన్నీ తప్పకుండా మీరు పరిష్కార మార్గాలు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా అమ్మవారి పూజ చేసుకోండి. భ్రమరామ అమ్మవారికి కానీ, కనకదుర్గ అమ్మవారికి కానీ పూజ చేసుకోవడము, అలాగే గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య సమారాధన చేసుకోవడం వల్ల ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. 12 రాశుల వారికి రెమెడీస్ అంటాం చూసారా, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారు కూడా మనం చేసుకోవాల్సిన పూజలు కానీ ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అంటే, మనం డబ్బులు విపరీతంగా లక్షలు ఖర్చు పెట్టి కాదండి, చిన్న రెమెడీస్ చెప్తున్నాను. విపరీతంగా అంటే ఎప్పుడు ఎలా బాగుంటుంది, రెమెడీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మనం ఎలా డెవలప్మెంట్స్ అవుతాము, ఈ 12 రాశుల వాళ్ళకి గ్రహాల ప్రభావం ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుందామంటే. ఏదేమైనా 12 రాశుల వాళ్ళకి కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే అన్నీ ఉండిపోయాయి. రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, ప్రతి సామాన్య పౌరుడు కానీ ఈ ప్రభావం అనేది కొద్ది దుష్ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నాయండి. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉంటే దుష్ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సత్ఫలితాలు మాత్రం ఇవ్వలేక సతమతం అయిపోతూ ఉంటారు. సత్ఫలితాలు అంటే మంచి రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతూ ఉంటారని అర్థం. సరే, మనం ఎలా బయటపడతాం, మరి ఎలా మనకి మంచి రోజులు వస్తాయి, మంచిగా అన్నీ బాగుంటాయి అంటే ఏమీ లేదండి. రాహుకి అమ్మవారి పూజలు చేయడము, అమ్మవారి దర్శనము, శ్రీశైలంలో భ్రమరం అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన, అలాగే మనం అంత దూరం వెళ్ళాం, మన ఊళ్ళోనే మన అమ్మవారి దేవాలయాలు ఉంటాయి. కాళహస్తి తర్వాత చెప్పుకుందామండి. అమ్మవారి యొక్క ప్రభావం చేసుకోవడము అంటే పౌర్ణమి పూట, అమావాస్య పూట కూడా చండీ హోమాలు చేస్తూ ఉంటారు, కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కాబట్టి అమ్మవారికి మామిడిపళ్ళు కూడా నైవేద్యం పెట్టడము, వస్త్రాలు అమ్మవారికి చీరలు సమర్పించడం వలన, అలాగే రావుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన కొద్దిగా మనం కాళహస్తి వెళ్ళడము, కాళసర్ప దోషం పోగొట్టుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా అంటే మంచి జరుగుతుందని. అంతేకాకుండా కుజకేతువులు 7వ భావంలో ఉండిపోవడం వలన కుజుడు బలంగా ఉన్నాడు, కేతువు కూడా బలంగా ఉన్నాడు, అంతే బలంగా ఉన్నాడు. కాబట్టి సర్పదోషం బాగా ఉన్నాయి.
కాబట్టి ఎవరైనా సరే కొంచెం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వలన, నాగ ప్రతిష్ఠ అంటాం, అది మోపిదేవిలో చేసుకుంటారు చాలామంది, అది అదృష్టం అనుకోండి. అలా చేసుకోవడం వలన, అదే మన ఇంట్లోనే పూజలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా గణపతి ఆరాధన వదలకూడదు. ఓం గం గణపతి దేవాయ నమ, ఓం గం గణపతి నమ, ఓం గం గణపతి నమ అంటూ మనం 108 సార్లు పూజించడం వల్ల కూడా గమ్ అనే బీజాక్షరం గణపతికి బాగా ఇష్టం. సో అది చేయించుకోవడం వలన, ఆయనకి గరిక సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా మీకు శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కొన్ని రాశి వారికి ఉన్నాయి. శనీశ్వరుని తైలాభిషేకాలతో పూజించవలసిందే, ఆయనకి పూజించడము. అంతేకాకుండా మందపల్లి వంటి వాటిల్లో పవిత్ర స్థానం అంటే మందపల్లి శనీశ్వర ఆలయం ఉంటుంది కదా, అక్కడ పూజలు చేయించుకున్నా, అదే 19,000 జపాలు చేయించుకున్నా సరే శనీశ్వరుని వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనము, ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, అలాగే ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరించడము, రాయించడము, వస్త్రాలు సమర్పించడము, గారెల దండ, అలాగే ఆయనకి అప్పాలంటే బాగా ఇష్టం, అది సమర్పించడం వలన ఇలాగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో మీ జాతక రీత్యా మీరు పూజలు చేసుకోండి. ఎక్కువగా శివాభిషేకాలు చేసుకునే వాళ్ళకి, శివుడికి మల్లెపూలతో అభిషేకించే వారికి భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. అలాగే త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి అంటారు. అంతేకాకుండా శివుడికి మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి ఎవరు పూజిస్తారో వాడికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటాం. అందుకే మనం ఏం చేద్దాం, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లెపూలు వచ్చే రోజులు, ఈ మూడింటితో పూజ చేద్దామండి. మనం అంటే అందరం అని అర్థం. చేయడం వల్ల చక్కగా ఆనందంగా, తృప్తిగా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సుఖవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరికీ 12 రాసుల వాళ్ళకి శుభాలు కలగాలని, అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.